వెల్కమ్ బ్యాక్. మొత్తంగా ఈ బడ్జెట్లో ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే కనుక కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే చెల్లిస్తున్నారో వారికి మాత్రమే కాస్త ఊరట అన్నట్టుకైతే మనకు అర్థమవుతుంది. మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక మనతో పాటు మరొక అనలిస్ట్ వెంకటేశ్వర గారు కూడా యాడ్ అవుతున్నారు. నమస్తే అండి వెంకటేశ్వర గారు. నమస్కారం అండి. టోటల్గా బడ్జెట్ని ఎలా చూడాలంటారు? అసలు ఈ బడ్జెట్ సారాంశం ఎవరికి బెనిఫిట్, అసలు అంశాలు ఎలా ఉన్నాయంటారు? ముందుగా మన బిఆర్కే టీవీ ప్రేక్షకులకు మనం చెప్పుకునేది ఏంటంటే, ఈ బడ్జెట్ లో మొత్తము మిడిల్ క్లాస్ వాళ్ళకి టార్గెట్ చేసినట్టుగా హైలైట్ చేశారు. దీన్ని ప్రధానంగా చూస్తే ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్, నో ఇన్కమ్ ట్యాక్స్ అనేది 5 lakhs నుంచి దాన్ని 12 lakhs చేశారు. తద్వారా వాళ్ళు ఒక ఇన్కమ్ మిడిల్ క్లాస్ వాళ్ళందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి డెఫినెట్ గా ఇది బెనిఫిటే, దాంట్లో ఏమీ ఇది లేదు. ఎందుకంటే చాలా కాలం ఈ రోజు ఏంటంటే ప్రతిదీ కూడా ధరలు చాలా కాస్ట్లీ అయిపోయినాయి. మీకు తెలుసు, ఎట్లా పర్చేసింగ్ వ్యవహారానికి వస్తే ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ డబుల్ ది కాస్ట్ అయింది. వెరాజ్ ఈ ఈ ట్యాక్స్ లిమిట్ అనేది పెంచకపోతే చాలా ఇబ్బంది పడేది ఏదైతే పర్చేజర్స్ లేదా మన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారంలో కొంత చాలా కాలం నుండి ఇది మొన్నటి వరకు 10 లక్షలు ఉంటే బాగుండు అన్నదాన్ని 12 లక్షలు చేయడం అనేది ఒకటి హర్షించదగ్గటువంటి విషయము. అలాగే అంతకుముందు ఈ లిమిట్ 24 lakhs ఉండింది, దాన్ని జిఎస్టీ ఇప్పుడు దాన్ని 20 lakhs ఉండింది, ఇప్పుడు 24 lakhs చేశారు. అది కూడా ఒక వెల్కమ్ సైన్ మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇలా మిడిల్ క్లాస్ లో రెండో ఇల్లు ఉన్న వాళ్ళకి, అలాగే ఒకే ఇంట్లో 2 floors లో ఉండే వాళ్ళకి కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంటే ఈరోజు దేశవ్యాప్తంగా హౌసింగ్ అనేది ఒక అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ గా మారినటువంటి పరిస్థితి. మిడిల్ క్లాస్ పర్చేసింగ్ కెపాసిటీకి హౌసింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏరియాను కొంత ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఎగ్జామ్షన్స్ ఇచ్చినారు. ఎందుకంటే ఇలా మిడిల్ క్లాస్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మొత్తం దాంట్లోనే ఉంది, రియల్ ఎస్టేట్ లోనే. రియల్ ఎస్టేట్ లో ముఖ్యంగా ఇండ్ల మీద, తర్వాత మీరు చూస్తా ఉన్నారు ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ లో ఒక భూమి రావాలని చెప్పేసి వాళ్ళు ఒక ప్లాన్ ద్వారా చేసినట్టుగా కనబడతా ఉంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తే హౌసెస్ తో పాటు ఇలా ఈజ్ ఆఫ్ కాంప్లియన్సెస్ ఏదైతే ఉందో, మనకు టీడీఎస్ వ్యవహారము చూస్తే ఇలా మనం బయట మనం ఖర్చులు పెట్టుకునేటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి 7 lakhs నుంచి 10 lakhs చేశారు. ఇట్స్ ఎ వెల్కమ్ సైన్ అది కూడా. ఎందుకంటే మీకు ప్రతిదీ కూడా ఈరోజు కాస్ట్ పెరగడంతో పాటు ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి పేయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు కొద్దిగా బడ్జెట్ పెంచాలంటే ప్రతిసారి మనసులో అదే మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అనే ఒక లిమిట్ ఈ రోజు లేకుండా, అది కూడా ఒక మంచి ఇదిగా చూడొచ్చు మనం. అలాగే అంటే మిడిల్ క్లాస్ ని ఎంతైతే వీళ్ళు ప్రసన్నం చేసుకున్నారో, బహుశా మిగతా క్లాసెస్ అంటే ముఖ్యంగా కార్పొరేట్ వాళ్ళు చాలా అసంతృప్తిగా ఉన్నారు. మరి అగ్రికల్చర్ ఫీల్డ్ కి వచ్చేస్తే అక్కడ వీళ్ళు ఏది మన రైతుల విషయానికి వస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఈ 3 lakhs నుండి 5 lakhs చేశారు. వాళ్ళ యొక్క పనిముట్లు అయ్యి వాళ్ళు తీసుకోవడానికి సంబంధించినటువంటి ఒక లిమిట్ ఇంత ముందు ఉండింది. దట్ ఈస్ ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ సైన్ ఫర్ ది ఫార్మర్స్. ఈ 2 సెక్టార్స్ కాస్త హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫీల్డ్స్ లా ఇప్పటి వరకు వాళ్ళు అనౌన్స్ చేసిన స్కీమ్స్ చూస్తే. ఎందుకంటే ఈ బడ్జెట్ అనేది దాదాపు ఈ నెల ఒక 10 రోజులు, మళ్ళీ వచ్చే నెల కూడా 10 రోజుల వరకు 2 phases లో రాబోతుంది. కాబట్టి చాలా విషయాలు మనం ఇన్ డీటెయిల్ గా డెప్త్ గా పోయినప్పుడు ఇవి మనకు అర్థమవుతాయి. ఏ రంగాల్లో వీళ్ళు ఎందుకు పెంచారు, పెంచడం వల్ల ఎక్కడ మనకి మిగతా రంగాల మీద దెబ్బ పడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇది ఒక అవుట్లైన్ గా ఇప్పుడు మీకు అనౌన్స్ చేస్తా ఉన్నారు. అలాగే న్యూ టాక్సేషన్ లా తీసుకొస్తున్నారు. అంటే దేశంలో ఇప్పుడున్నటువంటి టాక్సేషన్ లా మీద కొంత మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తర్వాత ప్రధానంగా మీకు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేదా మీకు కొన్ని రంగాలలో ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఐఐటీస్ మేము పెంచుతామని, లేదా అలాగే ఎడ్యుకేషన్ మీద కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడము, టూరిజం మీద ఈరోజు కొన్ని డైరెక్ట్ గా టూరిజం
వాళ్ళని ఐడెంటిఫై చేసి కొన్ని ఒక 50 ప్రాంతాలని వాళ్ళు అభివృద్ధి చేస్తామని చెప్పడము. ఇలాగే మీరు చూసుకుంటే ఎంఎస్ఎంఈల మీద వాళ్ళు పెంచినటువంటి ఈ నెంబర్స్ చూస్తే మనకు దాదాపు 36% వరకు మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ లో వాళ్ళు పెంచిన దీన్ని చూసినా కూడా అంటే ఎంప్లాయ్మెంట్ వైజ్ కూడా కొంత ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా బెనిఫిట్ జరగాలనేటువంటి ఇది ఆలోచనతోని వాళ్ళు ఎంఎస్ఎంఈలో కూడా కొద్ది బెనిఫిట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇదే గ్లోబల్ ప్రొడక్షన్ లో కూడా ఇవాళ ఆక్వాకల్చర్ కానీ సీ కల్చర్ కానీ దాదాపు 60,000 కోట్లు ఈరోజు మనం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కనబడతా ఉన్నాయి. దాంట్లో కొన్ని ఎగ్జామ్షన్స్ వీళ్ళు ఈ బడ్జెట్ లో అనౌన్స్ చేశారు. అది డీటెయిల్ గా ఇంకా రాలేదు, వస్తే మనకు ఇంకా అర్థమవుతుంది. తర్వాత ముఖ్యంగా మనం చూస్తే అగ్రికల్చర్ సెక్టార్ లో కొంత ఎగ్జామ్షన్స్ అంటే ట్రేడింగ్ లో కూడా కొంత ఎగ్జామ్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. తర్వాత వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రొడక్టివిటీ కోసము ఇలా 100 డిస్ట్రిక్ట్స్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అనేది కూడా ఒక మంచి ప్రొడక్టివిటీ. అంటే వీళ్ళకి గత ఎన్నికల్లో అగ్రికల్చర్ ఫీల్డ్ నుంచి సెక్టర్ నుండి వీళ్ళకి వచ్చినటువంటి ఎదురు దెబ్బలు చూస్తే వీళ్ళు కొంత జాగ్రత్త పడి ఈసారి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అంత పెద్ద హైలైట్ ఏం లేదు. ఎందుకంటే రైతుల ఓట్ల కన్నా వీళ్ళు చూస్తే మిడిల్ క్లాస్ ఓట్ల మీద ఎక్కువ ఆధారపడ్డట్టుగా కనబడతా ఉంది. బికాస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జామ్షన్స్ చూస్తే మనకు ఈజీగా అంటే ముందు నుండి కూడా మన బీజేపీ ప్రభుత్వం, బీజేపీ అఫిలియేటెడ్ గా ఉన్న ప్రభుత్వాలు రైతుల కన్నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని ప్రసన్నం చేసుకొని వాళ్ళ ఓట్ బ్యాంక్ ద్వారానే ఈ రోజు పవర్ ని ఎంజాయ్ చేస్తున్నటువంటి సెక్టర్ కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి ఆ బెనిఫిట్స్ ఇచ్చే ప్రయత్నం మాత్రం వాళ్ళు చేస్తా ఉన్నారు. అలాగే ఇంతకుముందు మన వక్తలు చెప్పినట్టు ఇప్పుడు ఒక పోటీ నడుస్తా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో. ఎందుకంటే ఈ బడ్జెట్ అనేది ఏదైతే ఏదైతే ఇప్పుడు సమంగా 50% మేము బడ్జెట్ ని ఇచ్చేస్తున్నాము, తద్వారా మేము మీకు ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలగడం చేస్తా ఉన్నా ఉంటున్నారు. కానీ వీళ్ళు ఒక థర్డ్ సెక్టర్ అయితే లోకల్ బాడీస్ పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఎట్లయితే కేంద్ర ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి డైరెక్ట్ గా పవర్ ఎలకేట్ చేయడము, ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడం అనేటువంటి తో పాటు వాళ్ళకు ఆ డిసిషన్ మేకింగ్ అనేది ఎట్లయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉందో బస్థానిక సంస్థలకు ఇవ్వడానికి వీళ్ళు ఆర్టికల్ 72, 73 ప్రకారంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్లను ఎక్కడ కూడా బలపరచడానికి సుముఖత ఎక్కడ చూపించలేదు. పూర్తిగా వీళ్ళు ఒక కేంద్రీకృతమైనటువంటి దిశగా ఇది ఇందులో కూడా పూర్తి రాజకీయాలే, ప్రజా ప్రయోజనం కన్నా రాజకీయ ప్రయోజనానికే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనబడుతున్నటువంటి విషయాలు. ఇలా ప్రధానంగా వీళ్ళు మనం చూసుకుంటే ఈ ఎకనామిక్ గ్రోత్ నిన్న ఇచ్చినటువంటి సర్వే ప్రకారంగా 6.8% వరకు కూడా వాళ్ళు ఏదైతే చూపిస్తా ఉన్నారో ఈ ఫిగర్స్ అంకెలు, ఈ అంకెల గారడిలో కొన్ని చాలా వరకు మనకు సంశయాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఎంతైతే రోజీగా పిక్చర్స్ చూపిస్తున్నారో ఆ పిక్చర్స్ కి అనుగుణంగా వీళ్ళు ఈరోజు దాని క్లారిటీ ఇచ్చే విషయంలో ఏదైనా మనం సమాచారం అడిగితే ఆ సమాచార చట్టం కింద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ గా పెట్టడంలో మాత్రం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ అనుసంధ సంస్థలు కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ లేదా బ్యాంకింగ్ సెక్టర్ కానీ చాలా గోప్యంగా ఇది నిజంగా వీళ్ళు చేస్తున్నది కరెక్టా అనే ఒక డౌట్ వచ్చే విధంగా మాత్రం ఈ బడ్జెట్స్ ని ఎప్పటికప్పుడు చేయడం, బడ్జెట్స్ సమావేశాలు వచ్చినప్పుడు దాని మీద పూర్తి స్థాయి చర్చలకు వచ్చినప్పుడు మాత్రం పార్టీల మధ్యలో గొడవలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, టైమింగ్ సరిగా కేటాయించకపోవడం, పూర్తి చర్చలు జరపకపోవడం. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ బడ్జెట్ లో ఒక 6 రంగాలకు వాళ్ళు ప్రాధాన్యత చేయాల్సి ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ తో పాటు టాక్సేషన్ తో పాటు సోషల్ వెల్ఫేర్ సైడ్ కి వస్తే వాళ్ళు హెల్త్, ఎడ్యుకేషన్, మరి దీని మీద చాలా విస్తృతంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదో ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి పిఎం కిసాన్ కావచ్చు, లేదా మిగతా చాలా పథకాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఎంతవరకు వాళ్ళు బెనిఫిట్ ఇస్తారంటే దానికి ఇంకా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా మనం చూస్తా ఉన్నాం. ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా వీళ్ళు ఏదైతే ఇప్పుడు మిడిల్ క్లాస్ పర్చేసింగ్ పవర్ పెంచడానికి ఈ ఇల్లు కొనుక్కోవడానికి సెకండ్ ఇల్లు ఎగ్జామ్షన్ ఏదైతే ఇస్తున్నారో ఎంతవరకు ఇన్ రియాలిటీ అది అంటే మారుతుంది, అంటే యాజ్ ఎ
యాజ్ అ ఇన్కమ్ సైడ్ అది లేదా మన బడ్జెట్ లో మన నేషనల్ ఎక్సెక్టర్ కి ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది అనేది కూడా ఒకటి మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు మొత్తం దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ చాలా స్లంప్ లో ఉంది. ఆ, ఎక్కడ కూడా ఏ మహానగరాల్లో కూడా అంత అట్రాక్టివ్ గా లేదు కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేయ ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాగే మీకు డిజిటల్ మీడియా మీద కొద్దిగా ఫోకస్ చేసినట్టు కనబడతాం. యాక్చువల్గా డిజిటల్ మీడియా ఇవాళ డిజిటల్ విషయానికి వస్తే ఆన్లైన్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఈ గవర్నెన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, దీనిలో ఈ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది విస్తృతంగా చేయడమే కాకుండా సైబర్ సెక్యూరిటీ విషయంలో వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి మీద పెద్దగా శ్రద్ధ చూపించినట్టయితే లేదు. ఎందుకంటే ఇలా అతిపెద్ద సమస్య ప్రజలు మిడిల్ క్లాస్ కానీ మొత్తం యూజర్స్ ఆన్లైన్ యూజర్స్ ఎదుర్కొంటున్న సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ ఇండియాలో చాలా లూజ్ గా ఉంది. ఎక్కడి నుంచో ఇంటర్నేషనల్ సైడ్ నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. రోజు కొంత వందల వేల కేసెస్ పోలీస్ స్టేషన్స్ లో ఫైల్ అవుతున్నాయి. అలాగే సెక్యూరిటీ ఆస్పెక్ట్ లో ఈ రోజు వరకు కూడా అంతగా వీళ్ళు బడ్జెట్ కేటాయింపులు కానీ హోంవర్క్ చేసినట్టు కానీ ఎక్కడ కూడా మీకు కనబడదు. సో దిస్ ఇస్ వన్ మోర్ ఏరియా వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మొత్తం బడ్జెట్ అంతా కూడా పబ్లిక్ అంటే ఏదో ఒకటి రెండు సెక్టార్స్ ఓట్ బ్యాంక్ సెక్టార్లకు లాభం జరిగే విధంగా ఉంది, కానీ ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ ఒక ఫుల్ ప్లేజ్డ్ బడ్జెట్, ఒక ఓవరాల్ గ్రోత్ బడ్జెట్ గా మనం చూసుకుంటే అదంతగా మనకు అనిపించదు. ఎందుకంటే బయట మీకు ఫిగర్స్ మాత్రం పెద్దగా చూపిస్తున్నారు, బట్ ఇన్ పబ్లిక్ ఇన్ ప్రాక్టికాలిటీ ప్రజల్లో చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళ ఇన్కమ్ కానీ వాళ్ళ ఖర్చులకు కానీ లేదా ది రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కానీ లేదా సగటు వ్యక్తికి వచ్చే ఆదాయానికి వాళ్ళు పెట్టే ఖర్చుకు వ్యత్యాసం. ప్రధానంగా మనం అందరం కోరుకునే ఒక ఫ్యాక్టర్ మాత్రం వీళ్ళు ఇప్పటి వరకు దాన్ని డిస్క్లోజ్ చేయలేదు. ఏంటంటే మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్యాపిటల్ గెయిన్స్ విషయంలో ప్రధానంగా ఒక వ్యత్యాసం ఉంది. ఈ రోజు అర్బనైజ్డ్ ఏరియాస్ లో రియల్ ప్రాపర్టీ వాల్యూస్ కి చూసుకుంటే తర్వాత వాడు ఆ ప్రాపర్టీ వాల్యూని టాక్సేషన్ విషయంలో ఫ్రీ చేస్తే ఇంకా బెటర్ ఏమనిపి. ఎందుకంటే మీకు 1,00,000 రూపాయలు ఇప్పుడు నిన్ననే చూసాం మన దగ్గర హౌసింగ్ బోర్డ్ లో పర్ యార్డ్ 1 lakh రూపీస్ అన్నారు. కానీ అదే హౌసింగ్ బోర్డ్ లో ఆక్షన్ లో పెట్టుకున్నారు హౌసింగ్ బోర్డు. కానీ వేరేజ్ అక్కడే పక్కనే ఉన్న ప్లాట్ వాడు 30,000 20,000కి రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. సో ఈ వ్యత్యాసం వల్ల బ్లాక్ మనీ జనరేషన్ కి ఒక పెద్ద అవకాశం ఇస్తున్నారు. ఈ ఫీల్డ్ లో కనుక పూర్తిగా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ చేస్తే మొత్తం డబ్బంతా కూడా రొటేషన్ లోకి వస్తుంది కదా, లేదా దాని మీద ట్యాక్స్ మోడల్ మార్చాల్సింది. సో ఇది రాజకీయ పార్టీలు చేయడానికి భయపడుతున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళకి ఓటుకు 5,000 నుంచి 10,000 కొనుక్కునే విష సంస్కృతి ఉంది. ఇలా మొత్తం అన్ని రాజకీయ పార్టీలు దేశంలో ఈ బ్లాక్ మనీ జనరేషన్ అనేది ఈ రకంగా టాక్సేషన్ లో ఈ వ్యత్యాసాలను పెంచి పోషించుకుంటూ వాళ్ళు చేస్తున్నాయి. దీనికి ఎన్నోసార్లు మనం చర్చల్లో కూడా చెప్పుకున్నాం, కానీ ఈ బడ్జెట్ లో కూడా దానికి ఏదైనా పెద్ద ప్రాధాన్యతని ఇస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మీకు తెలిసి అలా ఆల్ ద పీపుల్ ఆర్ గెటింగ్ బీ ఫార్మ్స్ ఇన్ ద అన్ని పార్టీలలో వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ లో సంపాదించిన వాళ్ళు ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ లో వచ్చినటువంటి మనీని బ్లాక్ మనీగా జనరేట్ చేయగలిగిన శక్తులకు మాత్రమే టికెట్లు రావడం, వాళ్ళ ద్వారా ఈ రకమైనటువంటి పబ్లిక్ మనీ ఒక దుర్వినియోగానికి కారణం అవుతున్న పరిస్థితులను ఎన్నోసార్లు మనం అడిగినా కూడా ఏ బడ్జెట్ లో పెట్టలేదు. ఈ బడ్జెట్ లో కూడా వాళ్ళు పెడతారన్న నమ్మకం లేదు. సో ఇలాంటి బేసిక్ ఫ్యాక్టర్స్ ఇండియన్ ఎకానమీతో పాటు కరప్షన్ తో పాటు ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీని లేదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ లేదా లోక్పాల్ లాంటి వాటిని ఎంకరేజ్ చేయడానికి బడ్జెట్ లో ఎక్కడ కూడా స్థానం లేదు. పూర్తిగా ఒక పక్కన రోజీ పిక్చర్ ఇచ్చుకుంటూ కామన్ మ్యాన్ యొక్క ఇగ్నోరెన్స్ మీద వీళ్ళు ఈ రోజు ఒక గేమ్ ఆడుతున్న పరిస్థితిలో కనబడతాం. కానీ రియల్ గుడ్ గవర్నెన్స్ కానీ ఒక ఫేర్ గవర్నెన్స్ కానీ బడ్జెట్ యొక్క ముద్ర ఎక్కడ కూడా మీకు కనబడదు. దిస్ ఈజ్ హౌ ది పొలిటికల్ పార్టీస్ ఇవాళ వాళ్ళ సర్వైవల్ కు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రజాస్వామ్య విలువలకు, ప్రజాస్వామ్యం సగటు మనిషికి ఒక అంటే ప్రజాస్వామిక విలువలకు ఎక్కడ కూడా ఆ ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి ఈ బడ్జెట్ లో కూడా ఉంటదని నేను అనుకోవడం.